దేవుని సృష్టిలో అనేక రకమైన ఫలాలు మనం చూస్తూ ఉంటాం. అయితే అన్ని పండ్లలో కూడా ఈ పనస పండు అతి పెద్దదైనటువంటి పండు. ఈ పనస వలన అనేక రకమైన ఉపయోగాలు కూడా, చాలా విలువైనటువంటి ఉపయోగాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. ఎక్కువగా పీచు పదార్థం కలిగినటువంటి ఫలం ఇది. దీని విత్తనాలు కూడా తినడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఏదేమైనా దేవుని సృష్టి ఎంతో అద్భుతం. దేవుని సృష్టిలో ఉన్న ప్రతి ఫలము కూడా మనకెంతో ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ ఫలాన్ని ఉద్దేశించి నేనేం చెప్పాలని తెలిసానంటే, మన జీవితంలో మనం ఫలించిన అనుభవం కలిగి ఉండాలి. ఆత్మ ఫలమేమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహణము అనునవియే. దేవుడు మనందరినీ కూడా ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి, బలాభివృద్ధి, కృపాభివృద్ధిని మనం పొందుకుందాము గాక. దేవుడు తన మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్.